హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే నేను వంట ఏం ప్రిపేర్ చేద్దాం అనుకున్నది చూపిస్తాను. అలాగే కొందరు రకాల మనుషులు ఎలా ఉంటారో వాళ్ళ గురించి ఒక రెండు మాటలండి. అయితే ముందుగా నేనైతే రోజు ఇక్కడ చపాతీ చేసుకుంటాం మేము. మామూలుగా అయితే ఈరోజు చపాతీ పిండి లేదు, తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా బియ్యం పిండి ఉంది. దాన్ని అయితే మామూలుగా కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం ఉప్పు, కారం, అలాగే జీలకర్ర వేసి వాటర్ వేసి జారుగా దోసల పిండి ఎట్లా ఉంటుందో అట్లా కలిపేసి పెట్టుకున్నాం. ఇంకా అంతే, దోశలు అయితే వేసుకొని తింటాను. నేను ఆల్రెడీ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను దేవుడి దీపం పెట్టిన తర్వాత. ఇంకా షుగరు, బీపీ కదా, ట్యాబ్లెట్ వేసుకోవాలి కంపల్సరీ. వేసుకున్నాక ఆకలి అయితే ఎలాగో వేస్తుంది. ఇంకా పిండి దోశ వేయాలంటే ఆయిల్ బాగా, ఉల్లిపాయ అనేది బాగా రుద్దేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాబ్లము, నేను చపాతీలు దోశలు ఒకే పెంక మీద చేస్తా కాబట్టి ఒక్కోసారి దోశ అనేది ఒక 4-5 రోజులు గ్యాప్ వచ్చిందనుకోండి రాదు అసలు. మళ్ళీ దాన్ని ఇట్లా చెక్కేస్తూ ఉండాలి 2-3 సార్లు. అలా అయిన తర్వాత మళ్ళీ దోశ మంచిగా వస్తుంది. మీరైతే అట్లా చేయకండి. దోశకి సపరేటు, చపాతీకి సపరేట్ పెంక ఉంటేనే బెటరు. అంటే చాలామంది అట్లనే చేస్తారనుకోండి. నేనైతే ఇంకా మామూలుగా నా చపాతీ పెంక పాడైపోయింది కాబట్టి నేను ఇంకా 2 దీని మీదనే చేస్తున్నా, పెంక తెచ్చుకునే వరకే. బియ్యం పిండి దోశ కూడా అప్పటికప్పుడు క్రిస్పీగా చేసుకొని తింటే బాగుంటుంది. దాంట్లోకి అయితే ఇంకా అల్లం పచ్చడి ప్రిపేర్ చేసిన. అల్లం పచ్చడి కోసం అయితే అల్లము, ఉల్లిపాయ, బెల్లము, కొంచెం చింతపండు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగు వేస్తాను పోపుకి. బాగుంటుంది ఆ పచ్చడి అయితే. ఇంకా మధ్యాహ్నం కర్రీకి అయితే ఇంకా బీర్నీసు తీసుకొచ్చుకున్న, ఒక 1/2 కేజీ బీర్నీస్. ఇది అందులో కొంచెం పాడైంది, తెచ్చి కూడా ఒక వారం రోజులు అవుతుంది కదా. కొన్ని బాగాలేనివన్నీ తీసేసి ఇలా శుభ్రంగా కట్ చేసుకొని వీటిని కడిగి నీరు లేకుండా వంపి పెట్టుకోవాలి. దీనిలోకి అయితే చిన్నది సగం ఉల్లిపాయ అయితే చాలు. ఉల్లిపాయలు ఒకేసారి కొనుక్కుంటాం కదా, 4-5 కేజీలు వస్తాయని. అందులో వాడేసరికి కంప్లీట్ అయిపోయే వరకు 1 కేజీ పైనే ఖరాబ్ అయిపోతాయి. ఒక్కసారి అట్లా కొనుక్కుంటే ఇంకొక కేజీ కొనుక్కుంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది మనుషులు తక్కువ ఉన్నప్పుడు. ఈ ఉల్లిపాయను అయితే ఇంకా కట్ చేసి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాం. సింపుల్ కర్రీ అనమాట ఇది, బీర్నీస్ కర్రీ. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఇది క్వాంటిటీ తక్కువే కాబట్టి ఇంత ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇది మామూలే, అందరూ ఇలాగే చేస్తారనుకోండి. కాకపోతే ఒక్కోసారి కొందరైతే బీన్స్ని ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటారు. ముదిరితే అలా చేసుకోవచ్చు, కానీ బీన్స్ అయితే నాకు లేతగానే ఉంది కాబట్టి మామూలుగా నేను డైరెక్ట్ ఇట్లనే వేసేస్తాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం, ఏ కూరలోకైనా నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తాను, బాగుంటుంది కర్రీ అనేది. ఇలా వేసిన తర్వాత ఉడిపి పెట్టేసుకున్న బీన్స్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా దీనికోసం అయితే ఒక చిన్న టమాటో 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటో వేయడం వలన పులుపు అనేది ఈ బీన్స్కి పట్టి కర్రీ కలుపుకొని తింటే బాగుంటుంది, చపాతీకైనా సరే, రైస్కైనా సరే. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని, అలాగే కారం కూడా మనం తినే రుచిని బట్టి, కొందరు ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము మామూలుగా తింటాం కాబట్టి ఇట్లా వేసుకుంటున్నాను నేను. అంతే, ఇది బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మంటను సిమ్లో పెట్టేసుకుంటే ఆవిరికి మంచిగా కుక్ అయిపోతుంది. ఒక 70% వరకు కుక్ అయిపోతుంది ఇందులోనే. అయితే ఇక్కడ వచ్చేసి ఏ కూరగాయైనా నేనైతే వాటర్ అనేది వేసి ఉడకబెడతాను. మామూలు ఒక బెండకాయ ఫ్రై తప్ప మిగతా అన్నిటికీ వాటర్ అయితే వేస్తాను. ఇప్పుడు కొంచెం ఎగిరినట్టు అయింది కదా, ఇందులోకి టమాటో కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇవి బాగా ఉడకాలి కదా, కాబట్టి కొంచెం వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేనైతే బియ్యం 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువే. రోజైతే చిన్న కుక్కర్లో వండుతాను, కానీ రాత్రి అన్నం కూడా కుక్కర్లో కొంచెం ఉంది కాబట్టి ఇంకా తీయాలనిపించలేదు. ఇంకా 1 గ్లాస్ కన్నా తక్కువ బియ్యం వేసి గిన్నెలోనే కడిగి, నేను ఎప్పుడు స్టీల్ గిన్నెలు స్టవ్ మీదనే పెట్టేస్తాను డైరెక్ట్గా. కొందరైతే పెట్టరు కదా, కానీ నేను అన్నీ స్టవ్ మీద వాడేస్తాను అనమాట. ఇవి కడిగేసి వాటర్ పోసి ఇంకా పెట్టుకోవటమే. ఇంకా అంతలోపు నేను పప్పు కూడా అండి ఒక 50 గ్రామ్స్ వరకు పప్పు తీసుకొని, తీయపప్పు నేను చేస్తాను.
మామూలుగా ఏమి వేయకుండా పప్పు మొత్తం కంప్లీట్గా ఉడకబెట్టి ఉప్పేసి ఎనిపేసి తాలింపు వేసుకోవాలి. మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసి తాలింపు వేసుకుంటే బాగుంటుంది బీన్స్ కర్రీ తీయపప్పు. ఇంకా అంతే. ఇంకా కొందరు మనుషుల గురించి ఒక మాట చెప్తానండి. అందరూ అంటే ప్రపంచంలో నేను కూడా అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా మాటలు ఎలా మాట్లాడతారంటే, వాళ్ళు మాట్లాడినప్పుడేమో అన్నీ కడుపులో దాచుకొని పెట్టుకోవాలి, ఎవరికి ఏం చెప్పకూడదు. మనం ఏదైనా ఒక మాట అన్నామనుకోండి, దానికి ఇంకొక 4 కలిపి లీక్ చేసేసి ఇంకా వాళ్ళకు వీళ్ళకు గొడవలు పెట్టేసి మాట్లాడుకోకుండా చేస్తారు. అలాంటి జనాలు ఉన్నారు ప్రపంచంలో. చాలా మటుకు కొంతమంది అలాగే ఉంటారు, ఎవరో ఒకరు మహానుభావులు. ఇవన్నీ పట్టించుకోకుండా మామూలుగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. కొందరికైతే ఇలాంటి ఆలాపన ఎక్కువ ఉంటుందన్నమాట ఎదుటి వాళ్ళ మీద. వాళ్ళకు గొడవలు పెట్టి అలా మాట్లాడుకోవద్దు, అలాంటివి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అది తప్పు. వినేవాళ్ళు కూడా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమని ఉండొచ్చు అని అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడైతే కదా. ఇదే నేను చెప్పాలనుకున్న మాటలు. దయచేసి ఎవరు అట్లా ఉండకండి. ఎప్పుడు మంచిగానే మాట్లాడండి, అందరితో మంచిగానే ఉండండి. ఇంకా నేనైతే 50 గ్రామ్స్ పప్పు కడిగి పెట్టుకున్నా కదా మామూలుగా ఉడకబెట్టడానికి. ఇప్పుడైతే ఇంకా ఇందులో వాటర్ ఇంకా వేయలేదు. ఇప్పుడు వేస్తాను వాటరు. వేసిన తర్వాత మరొక 2-3 నిమిషాలు అయితే అది దగ్గరికి ఉడికిపోతుంది. కర్రీ అనేది బాగుంటుంది. ఇంకా పక్కనైతే పప్పు కూడా పెట్టేసుకున్నా నేను. సిమ్లో పెట్టేసుకుంటే ఒక 15-20 నిమిషాల్లో ఉడికిపోతుంది. పప్పు ఉడికేటప్పుడు ఇందులో అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నా. రోజు మామూలుగా పప్పు అయితే నేను కుక్కర్లో పెట్టేసుకుంటా. అయితే ఒకసారి డాక్టర్ చెప్పింది ఏమంటే, కుక్కర్లో పప్పు పెట్టుకుంటే ఉడకదు, అంటే మనకు మెత్తగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది కదా, మెత్తబడుతుంది అది అంతే, కానీ ఎప్పుడు కుక్కర్లో తినడం మంచిది కాదు అని చెప్పిండ్రు. కాబట్టి ఈరోజు కొంచెం నాకు ప్రాబ్లం ఉందని అందుకని నేను గిన్నెలో పెట్టేసుకుంటున్నా. కడుపు ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉందని ఆ గిన్నెలో పెట్టి ఉడికిన తర్వాత తాలింపు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ముందు కుక్కర్లు లేనప్పుడు అందరు ఇలాగే చేసేవాళ్ళు కదా, కట్టెల పొయ్యి మీద. ఇంక ఇప్పుడైతే పక్కన మళ్ళీ దోశ వేస్తున్నా. నేను ఆల్రెడీ తినేసిన, ఇది మా హస్బెండ్ కోసం, చాలా లేట్గా తింటున్నాడు. ఇంకా కొంచెం పక్కనైతే ఆయిల్ ఇలా వేసుకోవాలి, బియ్యం పిండి. దానికి ఏ పిండి దోశకైనా ఆయిల్ అనేది వేస్తామనుకోండి, మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా బియ్యం కూడా స్టవ్ మీద పెట్టేస్తే అన్నం అయిపోతుంది. ఈరోజు కుక్కర్తో పని లేకుండా 2 గిన్నెల మీదే అన్నం పప్పు చేసేస్తున్నాను నేనైతే. ఇది బియ్యము కడిగి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే దోశలు అయిపోయినాయి కదా, బ్రేక్ఫాస్ట్కి ఇస్తే. ఇది అల్లం పచ్చడి. అల్లం పచ్చడి నేను ఎప్పుడు కూడా ఎండుమిర్చితోనే చేస్తాను, పచ్చిమిరపకాయలు అయితే అస్సలు వేయను. బాగుంటుంది ఇది, వారం పైనే ఉంటుంది పచ్చడి అయితే. అంటే 2 రోజులు తిన్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం ఉంటుంది. ఇప్పుడు ఎండలు ఎక్కుతున్నాయి కాబట్టి ఇంక ఉంటుందో లేదో చూడాలి మరి అలా. ఎందుకంటే కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటాం కదా అట్లా. ఇంకా చూసారు కదా, నా వీడియో అయితే నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, ఓకేనా. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.